మొన్నటి దాకానేమో ఒక తీరు ప్లానింగ్, కానీ ఇప్పుడేమో కంప్లీట్ డిఫరెంట్. ఒకప్పుడు తెల్లారు లేస్తే ఇవాళ ఏం జంగు చేద్దాం, ఎట్లా ధర్నాలు చేద్దాం అని షెడ్యూల్ వేసుకొని, ఇప్పుడు మాత్రం అసలు దానికి సంబంధం లేకుండా సారు రోజును ప్లాన్ చేస్తున్నాడు. అసలు అప్పటికి ఇప్పటికీ ఆస్మాన్ ఫరక్ అనుకో రాదుండ్రీ. కోదండరాం సార్కు మొన్నటి దాకా గాలి తీసుకునే గ్యాప్ లేకుండా ఉండే కదా, ఇక ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది కదా. సారుకు జరంత ఖాళీ టైం బానే దొరుకుతున్నది ఈ నడమ. టికెట్ ఇచ్చి రాజకీయంలో గుంజుదామని చూసినా నాతోని కాదని సున్నితంగానే వద్దని చెప్పి నిమ్మలం చేసుకున్నాడు. ఇక నిన్న జయహో తెలంగాణ అనే కొత్త సినిమా షూటింగ్ సురువైంది. కరాటే ఫైటింగులు చేసే ఎండితెరి వెంకటేశ్వరుడు ఉన్నాడు కదా సుమను, గాయని ఈ సినిమాలో పెద్ద వేషంగా ఆడుతున్నాడు. ఇక ఆడికి కోదండరాం సార్ వై పూజలు చేసి పూలు చల్లిండు. హీరో సుమన్ ముఖానికి సూటి చూసి ఎదురుంగా క్లాప్ కూడా కొట్టిండు. కానీ ఇన్ని దినాలు ఇరాం లేకుండా జంగు చేసి ఏడ వెనక దక్కకుండా ముందుకు నడిపించిండు. కానీ ఇప్పుడు జరంత తీర్వాటం అయితే దొరుకుతున్నది కదా. ఇక ఎట్లయినా మన తెలంగాణ మీదనే కదా తీస్తున్నారు సినిమా అని పెద్ద మనసు చేసుకొని పెద్ద మనిషి తీరు షూటింగ్ లో కూడా పోయి అలా ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాడు. కానీ సారు సొంత కార్యాచరణలో అప్పటికిప్పటికి ఎంత తేడా వచ్చింది చూసిరా.